ప్రస్తుతం మొబైల్తో పాటు హెడ్ ఫోన్స్ వినియోగం భారీగా పెరిగింది. ఎక్కడికెళ్ళినా మన వెంట మర్చిపోని వస్తువుల్లో సెల్ ఫోన్, హెడ్ ఫోన్స్ ముందు వరుసలో ఉంటాయి. ఫోన్ మాట్లాడినా, మ్యూజిక్, సినిమాలు దేనికైనా హెడ్ ఫోన్ కావాల్సిందే. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రోజుల్లో ఇయర్ ఫోన్స్ శరీరంలో భాగమైపోయాయి. చిన్నపిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకునే గడుపుతున్నారు. ఇక గత కరోనా వల్ల ప్రస్తుతం తల్లిదండ్రులే తమ చేతులారా హెడ్ ఫోన్స్, ఆన్లైన్ క్లాసులు, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ అదే పనిగా ఇయర్ ఫోన్స్ ఉపయోగిస్తున్నారు. కొంతమంది ప్రయాణాల్లో, ఆఫీసులకు వెళ్ళేటప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు ఎంజాయ్ చేస్తున్నారు. అయితే వాటిని ఉపయోగించే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. జాగ్రత్తలు తీసుకోకుండా ఇయర్ ఫోన్స్ ఉపయోగిస్తే వినికిడి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు. నిజానికి హెడ్ ఫోన్స్ మన చెవుల్లో బ్యాక్టీరియాను పెంచుతాయని మీకు తెలుసా? ఢిల్లీలో ఒక అమ్మాయికి జరిగిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.1 బిలియన్ యువతకు పెద్ద శబ్దంతో సంగీతం వినడం వల్ల వినికిడి లోపం వచ్చే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. 35 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న యువత సంగీతం వినడానికి ఇయర్ ఫోన్లు వాడుతుంటే వారిలో దాదాపు 50% మంది ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటున్నారని WHO తెలిపింది. వీరికి వినికిడి లోపం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని WHO నివేదిక వెల్లడించింది. కొందరైతే రోజులో దాదాపు 8 నుంచి 10 గంటలు వీటిని వాడుతున్నారు. అయితే ఈ అలవాటు ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల ఓ మహిళ ఢిల్లీకి వెళ్తుండగా దాదాపు 8 గంటలు హెడ్ ఫోన్స్ వాడింది. తర్వాత రోజు నుంచి ఎడమ చెవి సరిగ్గా వినిపించకపోవడంతో ఆసుపత్రికి వెళ్ళింది. చెక్ చేశాక హెడ్ ఫోన్ ఎక్కువగా వాడటంతో 45% వినికిడి లోపం ఏర్పడినట్లు తేలింది. ఇక ఈ హెడ్ ఫోన్స్ వల్ల బ్యాక్టీరియా వస్తుందని కూడా తేలింది. తరచూ హెడ్ ఫోన్స్ వాడటం వల్ల బ్యాక్టీరియా చెవిలోకి సులభంగా ప్రవేశిస్తుందని విషయాన్ని మాత్రం పట్టించుకోరు. హెడ్ ఫోన్స్ కి అంటుకునే దుమ్ము, ధూళి చెవిలోనికి ప్రవేశించి ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. అందుకే హెడ్ ఫోన్స్ తీసాక చెవిని శుభ్రం చేసుకోవడం మర్చిపోకూడదు. చెవిలో బ్యాక్టీరియా చేరితే ఒకలాంటి ఇరిటేషన్తో పాటు అసౌకర్యంగా ఉన్న అనుభూతి కలుగుతుంది. చెవిలో ఏదో ఉందేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది. దాంతో చాలా మంది హెడ్ ఫోన్స్ వాడటం మానేస్తుంటారు. చెవిలో చేరిన బ్యాక్టీరియా కారణంగా అలా జరుగుతుందట.